ఉక్రెయిన్ రష్యా శాంతి ఒప్పందం ఖరారైనట్లేనా అనే విషయానికి వస్తే ఇక్కడ ఉక్రెయిన్ అధ్యక్షులు అలాగే పుతిన్ గారు ట్రంప్ గారు ఉన్నారు. గత కొన్నేళ్లుగా ఉక్రెయిన్ మీద రష్యా దాడులకు దిగుతూనే ఉంది. దానికి కారణం అందరికీ తెలిసింది, మళ్ళీ చెప్పక్కర్లేదు. బాబు, మా కాంపౌండ్లో ఉంటూ నువ్వు వేరే వాడికి బిజినెస్ చేసుకోవడానికి ఇస్తే వాడు మెల్లగా నీ కాంపౌండ్లోకి ఎంటర్ అవ్వడం కాదు, మా గేటెడ్ కమ్యూనిటీలోకి ఎంటర్ అయిపోతాడు. తర్వాత వాడు ఓవర్ యాక్షన్ చేస్తాడు, పావులాకి ₹5 యాక్షన్ చేసి మెల్లమెల్లగా ఇది నాది నాది అంటాడు. అంటే ఆ దుర్మార్గుడు వీడే అని చెప్పే ప్రయత్నం రష్యా చిలక చెప్పినట్టు చెప్పినా వీడు వినలేదు. వీడి ప్రాణాలు బాగానే ఉన్నాయి. అమాయక ప్రజలు చనిపోయారు, వేల కొద్ది సైనికులు వీరమరణం పొందారు ఈ మహానుభావుడి వల్ల. సో దానికి సంబంధించి కొన్నేళ్లుగా కొనసాగుతున్న రష్యా ఉక్రెయిన్ యుద్ధం ముగింపు దిశగా సానుకూల సంకేతాలు కనబడుతున్నాయి. అంటే మళ్ళీ ఇక్కడ ట్రంప్ తన మటుకు తాను యాడ్లు వేసుకునే ప్రయత్నం చేస్తున్నాడు, నా వల్లే అని. అక్కడ రష్యా ఏ చైనానో లేకపోతే ఇంకే దేశంతోనో సుంకాలు విధించి నేను ఆధిపత్యం ప్రదర్శిస్తానికి నెవ్వర్ అండ్ కాంప్రమైజ్ అనమాట. సో ఆ విధంగా ఉన్న పరిస్థితిలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతిపాదించిన శాంతి ప్రణాళికకు ఉక్రెయిన్ అంగీకరించిన వార్తలు వస్తున్నాయి. ఒప్పందంలో చిన్నపాటి అంశాలు మాత్రమే ఇంకా పరిష్కారం కావాల్సి ఉన్నట్లు సిబిఎస్ న్యూస్ పేర్కొంది. ఈ సానుకూల పరిణామాల నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు ఒక్కసారిగా పడిపోవడం ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. ఇక్కడ ఏదైతే అమెరికా అధ్యక్షుడు సజెస్ట్ చేస్తున్నాడో, మీరు మాకు ఆ భూభాగం ఇవ్వండి, లేదంటే అక్కడ ఉండే న్యూక్లియర్ సంబంధించి మేము ప్లాంట్ పెట్టుకోవడానికి ఛాన్స్ ఇవ్వండి, మేము రష్యాకి ఏమి చేయము, మీకు ఫుల్ సపోర్ట్ ఇస్తామని ఉసుగొలుపుతూనే వీళ్ళ మీద యుద్ధం చేసేయడానికి కొన్ని రకాల ఆయుధాలు సప్లై చేస్తున్నాడు ఈ దుర్మార్గుడు. సో పైపెచ్చు రష్యా అతిపెద్ద భూభాగం గల దేశం, ప్రపంచంలోనే అత్యధిక సైన్యం గల దేశం, అత్యధిక టెక్నాలజీ కానీ వెపన్స్ కానీ వనరులు కానీ అన్నీ ఉన్న దేశం రష్యా. కాకపోతే వీడిలాగా కుళ్ళు కుతంత్రాలు చేయదు, తన పని తాను చేసుకెళ్ళిపోతుంది. నిజంగా దీనికన్నా పెద్ద దేశమే ఇది రష్యా అన్ని విధాలుగా. సో చూద్దాం. అయితే ఇక్కడ ఉక్రెయిన్తో ఒప్పందాలకి ట్రంప్ చెప్పిన పిలుపు మేరకు ఆల్మోస్ట్ ఆల్ అయినట్టని వీళ్ళు వెర్షన్ చెప్తున్నారు. బట్ పుతిన్ ఇంకా అంగీకారం తెలిపినట్టుగా లేదు. ఎందుకంటే ఇరు దేశాల మధ్య ఇంకా చిన్నపాటి అంశాలు మాత్రమే పరిష్కారం కావాల్సి ఉంది. అమెరికా ఓ అధికారిని ఉటంకిస్తూ సిబిఎన్ న్యూస్ మంగళవారం రాసుకొచ్చింది. ఉక్రెయిన్ శాంతి ఒప్పందానికి అంగీకరించిందని. ఉక్రెయిన్ అంగీకరిస్తే ఎలా, పుతిన్ గారు అంగీకరించాలి కదా. సో అంటే ఇది ఏదో విధంగా మళ్ళీ జనవరి కల్లా నోబెల్ శాంతి బహుమతికి సంబంధించి ఆయన పేరు రాసుకోవాలని ట్రంప్ తాపత్రయంలో భాగంగా ఇవన్నీ వార్తలు మనకు వస్తున్నాయి. మరోవైపు అమెరికా ప్రతినిధి బృందం, రష్యా అధికారుల బృందం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో సమావేశమయ్యారు. అంటే ఒప్పందాలకు సంబంధించి ఎటువంటి పరిష్కారాలు ఏంటి, శాశ్వత పరిష్కారంగా దిశగా అడుగులు వేస్తున్నాయి. దీనికి యుఎన్ఓ కూడా పరిష్కరించలేకపోయింది, ఐక్యరాజ్య సమితి కూడా. సో చూద్దాం అంటే ఏ విధంగా వీళ్ళు ఈ శాంతి ఒప్పందాలు పరిష్కారాలు చూపిస్తారో తెలియదు. కానీ మొత్తానికి శాంతి చర్చలు అయితే కొంత సానుకూలంగానే కనిపిస్తున్నాయి రష్యా వైపు నుంచి. కాబట్టి ఈ నేపథ్యంలో ఒక్కసారిగా చాలా చేంజెస్ వస్తున్నాయంట. ఆ చేంజెస్ ఏంటో ఒకసారి ఇక్కడ చూస్తే, శాంతి ఒప్పంద వార్తల నేపథ్యంలో ప్రపంచ మార్కెట్లో ముడి చమురు ధరలు తగ్గాయి. ఈ మొత్తం అంటే పెట్రోల్ అన్ని దిగి వచ్చే అవకాశం ఉంది. బ్రెంట్ క్రూడ్ ఫ్యూచర్స్ ఓ దశలో 2.5% తగ్గి బ్యారెల్కు దాదాపు $60.7 చేరింది. యుఎస్ వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ ఫ్యూచర్స్ 2.86% పడిపోయి $57.17గా ట్రేడ్ అయింది. సో ఈ రెండు కూడా క్రూడ్ ఆయిల్కి సంబంధించిన కంపెనీస్. వీటికి సంబంధించి ఒక 2.4% తగ్గిందంట. సో దానివల్ల ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ బ్యారెల్ చమురు ధరలు 60.7 ఉంటే ఇక్కడ 57.17గా తగ్గింది. కాబట్టి మ్యాక్సిమం తగ్గే అవకాశం ఉంది. బట్ కేంద్ర ప్రభుత్వం తగ్గించిన దాన్ని బట్టి రాష్ట్ర ప్రభుత్వాలు కూడా తగ్గించే ప్రయత్నం చేయాలి. ఆ సుంకాలు ఈ సుంకాలు ఇది, ఎందుకంటే ఎవరికి వాళ్ళు రాష్ట్రాలు ప్రపంచ బ్యాంక్ నుంచి అప్పులు తెచ్చుకోవడం, అవి మళ్ళీ క్లియర్ చేయాలంటే తగ్గించకుండా వచ్చిన వాటితో ఈ రెవెన్యూ శాలరీస్ ఇవన్నీ మెయింటైన్ చేయాలంటే ఆ మాత్రం పన్ను ట్యాక్స్ రూపంలో ఉండాలి. బట్ ఏమొద్దు చూద్దాం. సో మొత్తం మీద ఇక్కడ శాంతి దిశగా అడుగులు పడుతున్నాయి. ఖరారైనట్లేనా అనే క్వశ్చన్ మార్క్ కూడా పెట్టారు. పూర్తి స్థాయి శాంతి ఒప్పందాలు జరిగే పరిస్థితి అయితే ఇక్కడ కనబడట్లేదు.